నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను అశ్విని సూర్య. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు దివంగత నాయకులు, పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలర్పించిన జవానులకు సంతాపం తెలియజేశారు. అనంతరం పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు మహానాడులో ప్రసంగించారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ వల్ల భవిష్యత్తులో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందబోతున్నట్లు పేర్కొన్నారు. కర్నూలు పర్యటనలో భాగంగా సి క్యాంపు రైతు బజార్ను అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు 6 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అన్నా క్యాంటీన్ కూడా రైతు బజార్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడే కాకుండా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో రైతు బజార్లను అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో ఎన్నో పరిశ్రమలు రానున్నాయని, పాలనాపరమైన విధానాల కారణంగా ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుందన్నారు. ఖచ్చితంగా ఓర్వకల్లుకు పరిశ్రమలు వచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ఇటీవల జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో కూడా 1000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారన్నారు. ఇక కర్నూలులో బీసీ భవన్ నిర్మాణానికి తన తరపున ₹1 కోటి అందిస్తున్నానని ప్రకటించారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సరిచేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ఇప్పటి నుంచే ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కరించి వారి మన్ననలు పొందాలని సూచించారు. గతంలో తనకు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చేందుకు అధినేత చంద్రబాబు నాయుడు సర్వేలు చేయించారని, అయితే ప్రజల్లో తనకున్న గుర్తింపు కారణంగా సర్వేలన్నీ తనకు అనుకూలంగానే వచ్చాయన్నారు. అందుకే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం పోటీ చేసేవారు ఖచ్చితంగా కష్టపడాలన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గ పరిధిలోని 33 వార్డుల్లో విజయం సాధించాలన్నారు. తమ కూటమి ప్రభుత్వం దశాబ్దాల పాటు అధికారంలో ఉండాలన్నారు. అప్పుడే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. అంతకుముందు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో ముందుకు వెళుతుందన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నిత్యం ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తున్నట్లు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన నాయకత్వంలో కర్నూలు ఎంతో డెవలప్ అవుతుందన్నారు. ప్రజలెప్పుడు ఆయనకు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ముంతాజ్, కొంకతి లక్ష్మీనారాయణ, సంజీవలక్ష్మి, జేమ్స్, రవికుమార్, కార్పొరేటర్లు పరమేష్, జకియా, అక్సారి, సుజాత, నీలోఫర్, విజయకుమారి, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమిశెట్టి నవీన్, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసెట్టి శ్రీనివాసులు, తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు అబ్బాస్, నగర మైనారిటీ అధ్యక్షుడు హమీద్, మాజీ కార్పొరేటర్లు, వార్డు ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్యూర్ ఈవీకి సంబంధించింది 2 వీలర్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్, అది కూడా ఒక 1000 కోట్లతో పెట్టుబడులతో ఉన్నాయి. అది కూడా శాంక్షన్ జరిగింది. సో ఎస్ఐపిబి తర్వాత క్యాబినెట్ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, సార్ శాంక్షన్ అయినాయి, అంతకుముందు కూడా చెప్పారు కదా అంటే, అన్ని టైం టేకింగ్ అండి. ఓ రోజులో అయిపోవాలి, పటాపటా అయిపోవు. ఎందుకంటే ప్రొసీజర్స్ ఉంటాయి, అప్రూవల్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ ఉంటాయి. బట్ ఈవీకి సంబంధించిన, స్కూటర్కి సంబంధించింది, బైక్ సంబంధించింది అయితే ప్యూర్ ఈవీ. నాకైతే ఆయన ఎంటర్ప్రెన్యూర్ కన్ఫర్మ్ చేసింది, సార్ నేను ఇక్కడ ఫౌండేషన్ వేసిన తర్వాత లెస్ దెన్ 1 ఇయర్లో నేను కంప్లీట్ చేస్తాను సార్ అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఒకటి సిగాచి కెమికల్స్ అని చెప్పి మన ఓరోకల్లులో సార్ ఉన్నప్పుడు 14 నుంచి 19లో అప్పుడు ఒక ల్యాండ్ తీసుకున్నాడు. మొన్న నేను ఫాలోఅప్ చేసి స్టేట్ వైడ్ ఎవరైతే ల్యాండ్స్ తీసుకున్నారో మా శాఖలో సంబంధించింది మా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే చేయలేదో వాళ్ళకంతా క్యాన్సిలేషన్ చేయండి, ల్యాండ్స్ ఊరికే ల్యాండ్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్తే ఆయనకు అది నోటీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అదొక 300 కోట్లు 400 కోట్లతో అది కూడా ఓరోకల్లులో రాబోతా ఉంది. ఇది కాకుండా
సార్ మనకు ఆల్రెడీ డ్రోన్ హబ్ ఒకటి ఆల్రెడీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఓరోకల్లో 300 ఎకరాల్లో అది కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. పార్క్కి ఏ రకంగా డెవలప్ చేయాలో కరెక్ట్ కన్సల్టెంట్స్తో డిస్కస్ చేసి తొందరలో అది కూడా ప్రారంభిస్తామండి. సో ఇది సంబంధించిన ఓరోకల్లో. ఇది కాక లేపాక్షికి సంబంధించింది అనంతపూర్లో ఈ మధ్యలో ఒక 10,000 ఎకరాలకు సంబంధించింది అది కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిందని చెప్పడం జరిగింది. సో సార్కి ఒక విజన్ ఉంది చంద్రబాబు గారికి, ఏమంటే ఒకటి అనంతపూర్ నుంచి కర్నూలు వరకు ఓరోకల్లు ఒక పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ లెక్క డెవలప్ చేయాలా, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావాలా అని చెప్పి ఆయన ఒక విజన్తో వర్కౌట్ చేస్తున్నారు. ఇవన్నీ కావాలా అంటే కొద్దిగా టైం పడుతుంది, కొన్ని ఓవర్ నైట్ మ్యాజిక్ షోలు కావండి. అది మీరు అర్థం చేసుకోవాలనేదే నేను రిక్వెస్ట్ చేసేది. ఎందుకంటే జాబ్స్ ఆపర్చునిటీస్ కావాలా అంటారు. మొన్న కూడా నేను అది ఎక్స్ప్లెయిన్ చేసిన. జాబ్స్ ఏమో డైలీ 10-15 మంది నాకు కావాలా జాబ్స్ కోసం వస్తారు. మేమేమో ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్తే రాలేసేదానికి మన పబ్లిక్ హీరింగ్లో కొంతమంది ఉంటారు కదా, న్యాచురల్గా ఉంటారు, వాళ్ళు ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పినాం. ఓ పక్క మేము ఎక్స్పాన్షన్ చేస్తున్నాము, ఓ పక్క ప్రాజెక్ట్స్ తెప్పించే దాంట్లో ఉన్నాము. సో ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ పుడతాయండి. బట్ కొద్దిగా టైం పేషెన్స్ పెట్టుకొని చేయాలి. ఎందుకంటే కొన్ని లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మనకు ఇంకోటి డిసడ్వాంటేజ్, కర్నూలుకి వచ్చేసరికి అనంతపూర్ కానీ కర్నూలు కానీ మనకు సీ పోర్ట్ పక్కన లేదండి, ఏం సముద్రం లేదు మనకు పక్కన. సో సముద్రం దగ్గర ఉండే దాని దగ్గర ఉండే పోర్ట్స్ దగ్గరనే ఎక్కువ ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం చూస్తే అనుకూలం కూడా ఎక్కువ వాళ్ళు అక్కడే చూపిస్తారనమాట. అయినా కూడా మనం ప్రయత్నించి పుష్ చేసి మనము కర్నూలుకి ఎంత చేతనైనంత వరకు మనం తెస్తూ ఉన్నాము. సో అది ఖచ్చితంగా మన హయాంలోనే గ్యారంటీగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేది గ్యారంటీ అవకాశం ఉంది. చంద్రబాబు గారు కూడా ఖచ్చితంగా చెయ్యాలనేది, మొన్న కూడా ఓరోకల్ నుంచి లేపాక్షి వరకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లాగా డెవలప్ చేయాలని చెప్పినారు. కాబట్టి సో హోప్ పెట్టుకోండి, మంచిగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని నేను చెప్తున్నా. నేను ఏదైతే ఈ మధ్య దుబాయ్ పోయినప్పుడు మీరు నమ్ముతారో లేదండి, మనకి పక్కన ఉండే వాళ్ళకి వాల్యూ తెలియకపోవచ్చు. చంద్రబాబు గారికి ఉండే వాల్యూ ఎంత అంటే, ఒక వ్యక్తి కలిసడం, శోభ అని చెప్పి రిలేటర్స్ పెద్ద గ్రూప్, అది ఆయనకేం పెద్ద సార్తో పరిచయం కూడా లేదు, ఏమీ లేదు. ఆయన పేపర్లో వినడము లేకపోతే న్యూస్లో వినడము అది చూసింటాడు. ఆయన మీకు ఒక 100 కోట్లు నేను ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అమరావతిలో అని చెప్పి ఆయన ముందుకు వచ్చి ఆయనే చెప్పినాడు. మాట్లాడినప్పుడు డిస్కషన్ చేసినప్పుడు, లేదు మీరు తీవ్రంగా నష్టపోయినారు 2014 తర్వాత, చంద్రబాబు గారు అంటే నాకు చాలా ఇష్టం, నాకు ₹1 స్టేట్ నుంచి నాకు ఏం బెనిఫిట్ లేదు, బట్ యాజ్ ఎ చారిటీగా 100 కోట్లు ఓపెన్గా అంటే నేను అక్కడ పోవడంతో ఆయన కలిసడంతో ఆయన డిస్కషన్ బయటికి వచ్చింది. దాంతో అది కన్ఫర్మ్. నిన్న చంద్రబాబు గారితో కూడా నిన్న సాయంత్రము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పర్యటన అయిన తర్వాత సార్తో నేను ఫ్లైట్లో పోవడం జరిగింది. సార్కి ఎక్స్ప్లెయిన్ చేసినారు. సారు ఒక 3 మోడల్స్ చెప్పారనమాట, 1, 2, 3 ఈ మోడల్స్లో వర్కౌట్ చేసి చెప్పు భరత్, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది కన్ఫర్మ్ చేస్తాము, దాన్ని బట్టి తీసుకుపోతామని చెప్పడం జరిగింది. మనకి పక్కన ఉండే వాళ్ళ గురించి మనం వాల్యూ పెద్దగా తెలియకపోవచ్చు, ఫారెన్ వాళ్ళకి వేరే వాళ్ళకి బాగా తెలుస్తుంటుందన్నమాట. గడిచిన సంవత్సరాలుగా మరి పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఇది మన కుటుంబం, మన నాయకుడు శ్రీ టీజీ భరత్ గారి చేత ఈ కర్నూలులో తెలుగుదేశం జెండా ఎగురవేయాలని మరి కష్టపడినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈరోజు సమావేశమై మరి మహానాడిని మనం ఏ విధంగా జరుపుకోవాలి అని ఈరోజు పెద్దలందరూ ఇచ్చినటువంటి ప్రసంగాలను వింటూ మరి మనం ఉత్తేజంగా ఇంకా పనిచేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తూ విన్నవించుకునేది ఒక్కటే, యువతని ప్రోత్సహించండి. ఎన్నో విభాగాలు మరి పార్టీకి పనిచేస్తూ వచ్చినాయి. మరి టౌన్ పార్టీ కానీ చాలా కమిటీలు ఉన్నాయి. ప్రతి కమిటీలో కూడా మరి ఎప్పుడూ లేనటు విధంగా కర్నూలు జిల్లాలోనే మరి కేవలం కర్నూలు జిల్లాలోనే యువతని ప్రోత్సహించినటువంటి ఏకైక వ్యక్తి మన నాయకుడు శ్రీ టీజీ భరత్ గారు అని సభాముఖంగా నేను తెలియజేసుకోవడానికి చాలా గర్వపడతా ఉన్నాను. మహానాడు మన దివంగత నేత, మన పార్టీ అధ్యక్షులు, మన పార్టీ స్థాపకులు, మన ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మనం మహానాడును ఒక పండుగగా జరుపుకుంటున్నాం. అది ఆనవాయితీగా వస్తుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నగరంలో మనం మహానాడును జరుపుకుంటున్నాం.
ఈ సంవత్సరం కూడా మనం కడపలో మహానాడును జరుపుకోబోతున్నాం. ఆ మహానాడులో కార్యకర్తలం అందరం పాల్గొని దిగ్విజయం చేస్తాం. ఇది మన పండుగ, మన కార్యకర్తల అందరి పండుగ. పండుగలో భాగంగా కార్యకర్తల బాధ్యతలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన నాయకుడు టీజీ భరతన్న గారు ఒక్కరే ఉన్నారు. ఈ కింద చూడండి, కొన్ని వేల మంది జనం ఉన్నాం. ఇంతమందికి ఆయన న్యాయం చేయాలి అంటే, ఒక్క మనిషి ఇంతమందిని సంతృప్తి పరచాలంటే టైం కావాలి. స్టెప్ బై స్టెప్ మనం పోవాలి తప్ప ఒకేసారి పై మెట్టు ఎక్కాలని ఆలోచనతో ఉన్నారు. ఆ ఆలోచన తప్పు అంటున్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడ్డాం, హార్ట్ఫుల్గా టీజీ భరతన్న కోసం మనసులో నుంచి కష్టపడి చేశాం. మన కార్యకర్తలను కష్టపడి చేశాం కాబట్టే మన అన్న గెలిచాడు. కానీ మన అన్న మనకి చేయడానికి కూడా మనం అవకాశం, టైం ఇవ్వాలి, ఓపికతో ఎదురు చూడాలి. అందుకోసమే చెప్తున్నాను, రాజకీయ పరంగా అన్నను మనం ఎప్పుడో గెలిపించుకున్నాం. మానసిక పరంగా మన మనసులో అన్నను గెలిపించుకోవాలి. అన్న గెలిచినప్పుడు, అన్న పదవులు ఇచ్చినప్పుడు ఎవరైనా అన్న దగ్గర ఉంటారు. పదవి లేకపోయినా, అన్న గెలవకపోయినా నమ్మకంతో అన్న దగ్గర ఉండేవారే నిజమైన, నమ్మకమైన, నికాసైన నాయకుడు. కాలువలు కానీ ప్రప్రథమంగా ముందు క్లీన్గా ఉండాలి, దోమల బెడ ఉండకూడదు అని చెప్పేసి అనే సంకల్పంతో మనని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఎన్టీఆర్ గారి ఎజెండా ఏంటంటే పూర్ టు రీచ్ ఉండాలి అనేసి, ఎవరు కూడా పూర్ పీపుల్ ఉండకూడదు అనేసి, పూర్ పీపుల్కు బట్ట, తిండి, ఒక గూడు, ఇల్లు ఉండాలనేది సంకల్పం. అదే సంకల్పంలో చంద్రబాబు నాయుడు గారు, భరతన్న గారు ముందుకెళ్తున్నారు. వారికి తోడుగా మనం కూడా వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అభివృద్ధి చేయడం అనేది ఆయన యొక్క అజెండా, అంటే టీజీ కుటుంబం యొక్క అజెండా. దీని భవిష్యత్తులో ఇంకా ముందుకు సాగిస్తారని, కర్నూలు అంటే టీజీ, టీజీ అంటే కర్నూలు అనే విధంగా మీరు అందరూ ముందుకు తీసుకోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రం యొక్క అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే విజన్ ఉందో, టీజీ భరత్ గారికి ఆ విధమైన విజన్ ఉంది. మాటలు తక్కువ, పని ఎక్కువ చేస్తాడు. నేను ఆ విషయంలో చాలాసార్లు గమనించాను, అన్నని డిస్కషన్ కూడా చేశాను కొంతమంది దగ్గర ఇంటర్నల్గా. మాటలు తక్కువ, చేతులు ఎక్కువ పనిచేసే వ్యక్తి టీజీ భరత్. టీజీ భరతన్న గారు వచ్చిన తర్వాత మీరు గమనించుంటారు, ఈ 1 ఇయర్లో అంటే వారి దృష్టికి వచ్చిన ప్రతిదీ, అంటే ఎమ్మెల్యే ఉన్న తర్వాత, కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే ఉన్న తర్వాత ఒక అధికారి నుంచి ఒకరికొకరు చెప్పుకుంటే కనీసం అంటే 1 వీక్ పడుతుంది మీరు ఏదన్నా సమస్య పెడితే. కానీ ఈరోజు మీరు ఏదన్నా సమస్య మీరు అన్నకు వాట్సాప్ చేస్తే సెకండ్లో అయిపోతుంది. ఒక్కసారి మీరు గమనించండి, అంటే ఆ నాయకుడికి ఈ నాయకుడికి గమనించండి. అంటే టీజీ కుటుంబం ఒక్కసారి మొత్తం 175 నియోజకవర్గాల్లో కర్నూలు నియోజకవర్గం చాలా ముందుంటుంది. అంటే కమిషనర్ గారు కానీ ప్రతిదీ ముందు తీసుకొని అభివృద్ధి ఎక్కడ కూడా జరగట్లేదు. మన కర్నూలులో జరిగినంత ప్రతి కార్యక్రమం కూడా అన్న చొరవ తీసుకొని మీరు చెప్పే ప్రతి విషయాన్ని కూడా మనకు చెప్పడం అనేది, ఇటువంటి నాయకుడు రావడం అనేది చాలా అదృష్టం. కాబట్టి భరతన్న గారికి అండగా ఉంటూ మనం ప్రతి దాంట్లో సపోర్ట్ చేయాలని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయితే ఏమీ జరిగినవి సార్, అట్లయితే కొంచెం కరెంటు పని ఒక్కటి జరగలేదు సార్. మాకు ఆ కరెంటు పోల్స్, కరెంటు వైర్స్ ఒక్కటి జరగాలి. ఇట్లాంటి పనులు మనకు 4 ఏళ్ళ తర్వాత కౌన్సిల్లో ఉన్న మేము కార్పొరేటర్స్గా మున్సిపల్లో ఎంత అడిగినా కూడా మాకు ఒక పని కూడా జరిగేది కాదు. ఇప్పుడు మన భరతన్న గారు వచ్చిన తర్వాత మాకు 10 నెలల్లోనే చాలా ఒక 80% పనులు కూడా పూర్తి అవుతున్నవి. ఇట్లాంటి అన్నను మరీ బాగా గెలిపించుకోవాలని మన కార్యకర్తలందరూ కూడా మనము కష్టపడి ఇట్లా అన్నను మళ్ళీ 2019 తర్వాత కూడా మనం గెలిపించుకోవాలని అందరినీ ఆశిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు నగరంలోని మండల పరిషత్ సమావేశ భవనంలో జరిగిన కోడుమూరు నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నగరంలోని మండల ప్రజా పరిషత్ సమావేశం హాల్లో నిర్వహించిన కోడుమూరు నియోజకవర్గ మినీ మహానాడు కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, కార్యకర్తల కృషితోనే కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు.
కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని, పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తిస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించిన ఎంపీ కడపలో జరిగే మహానాడు కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మనం ఈ కోడుమూరు నియోజకవర్గంలో బలమైన నాయకత్వం కలిగి మనమంతా కోడుమూరులో ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలని చెప్పేసి, అలాగే ఎందుకంటే మనకు తెలుగుదేశం పార్టీ గతంలో మీకు అందరూ తెలిసిన విషయమే 23 సీట్లకు పడిపోతే దాన్ని తీసుకురావాలని చెప్పేసి ఇటువంటి నాయకత్వం, బలమైన నాయకత్వం అందరూ కలిసి చేయి కలిపి మీలాంటి వాళ్ళందరూ సహకారంతో ఈరోజు అఖండంగా 94% మ్యాండేటరీతో 164 సీట్లు పెట్టి మనం తెలుగుదేశం పార్టీతో ఘనంగా వచ్చిందంటే చాలా గర్వంగా ఉంది. రాబోయే రోజులు మనం ఎందుకంటే చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో, లోకేష్ గారి యొక్క యువ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి మనకు. ఎందుకంటే వాళ్ళు ఉండగానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మన జిల్లా బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీతో సాధ్యం అవుతుంది. ఎందుకంటే మీకు అందరికి తెలిసిన విషయమే, కర్నూలు పార్లమెంటు ఎంత వెనుకబడిందంటే మీకు 2 విషయాలు చెప్తాను. 25 పార్లమెంట్ తీసుకుంటే అత్యంత వెనుకబడిన పార్లమెంట్ ఏదంటే మన కర్నూలు. వాస్తవంగా మాకు చాలా బాధ ఉంది, లోపల ఒకసారి మేము చేసుకోవాలనుకుంది. ఎందుకంటే కమిట్మెంట్, ఎందుకంటే విష్ణువర్ధన్ గారు మాలాంటి చదువుకున్న నాయకుడిని ఒక ఎంపీగా, ఎందుకంటే ఏ సంకల్పంతో అయితే ఆ రోజు రాజవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని బొగుల రాజశేఖర్ గారిని ఇంకా అభ్యర్థిగా తీసుకొచ్చిన తర్వాత రాజవర్ధన్ రెడ్డి గారు పోయిన తర్వాత వాస్తవంగా నేను రాజకీయాలకు వస్తానా రానని చెప్పేసి నాకు భయం ఉండేది. కానీ అయినా కానీ విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆయన గట్టిగా పట్టుబట్టి ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీటు కావాలని చెప్పేసి పట్టుబట్టి ఆయన సాధించాలి. తమ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలు స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరానికి వచ్చిన ప్రతిరోజు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలో ఉన్న ఆయన ఈరోజు తన కార్యాలయంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పడింది అని ప్రజల నుంచి వారి సమస్యలకు సంబంధించిన, అలాగే వారి ప్రాంతాలకు సంబంధించిన సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ రూపొందించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. వినతి పత్రాలు అందజేసేందుకు వచ్చిన వారితో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి నుండి వినతి పత్రాలను స్వీకరించారు. అలాగే వాటిని పరిశీలించిన అనంతరం ఆయన ఆ వినతి పత్రాలకు సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చూపిస్తున్న చొరవను చూసి అభినందించారు. సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని చెప్పారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ప్రజలు తనకు సమర్పించిన వినతి పత్రాలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేస్తుందని చెప్పారు. ముఖ్యంగా తన శాఖ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకు కర్నూలు జిల్లాలో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నారాయణ విద్యా సంస్థల ఏజీఎం రమేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ పార్కులో ఏర్పాటు చేసిన ట్వైకాండో శిక్షణ శిబిరంలో
పాల్గొంటున్న క్రీడాకారులకు క్రీడా పరికరాలను పంపిణీ చేశారు. నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పార్కులో వేసవి టైక్వాండో శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారుల క్రీడా పరికరాలు పంపిణీ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల ఏజీఎం రమేష్ కుమార్, న్యాయవాది శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ట్రీట్మెంట్ శిక్షకుడు టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని వారు తెలిపారు. విద్యార్థులు వేసవి సెలవులను అనవసర విషయాలతో వృధా చేసుకోకుండా తమకు నచ్చిన క్రీడల్లో సాధన చేయడం ద్వారా సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని వారు వెల్లడించారు. సమ్మర్ క్యాంప్ ప్రోగ్రామ్ ఏదైతే వెంకటేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉందో ఈ ప్రోగ్రాం రావడం చాలా ఆనందంగా ఉంది. ఉన్నటువంటి పిల్లలందరికీ వెంకటేష్ గారు చాలా సంవత్సరాల నుంచి చాలామంది పిల్లలకి ఈ టైక్వాండో శిక్షణ అనేది ఇస్తూ ఉన్నారు. వారు ఇచ్చేటువంటి టైక్వాండో శిక్షణ వల్ల ఏంటంటే పిల్లలకి మానసికంగా, శారీరకంగా ఉల్లాసంతో పాటుగా వాళ్ళకి ఎడ్యుకేషన్లో కూడా ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు దీని తాలూగా సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకి బాగా ఉపయోగపడేటువంటి పరిస్థితి. ఈ రకంగా ఎంతోమంది పిల్లల్ని అంటే నేను ఎప్పుడు దాదాపు 2011 నుంచి వెంకటేష్ గారితో నేను చూస్తా ఉన్నాను. చాలామంది పిల్లల్ని చాలా క్యాంపులు తీసుకెళ్లారు, ఎన్నో ఊళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళకి మంచి స్పోర్ట్ అనేది ఎలా ఇంపార్టెంటో మనకి చదువుతో పాటుగా ఈ క్రీడలు, అలాగే టైక్వాండో, కరాటే వీటన్నిటిలో ట్రైనింగ్ ఇస్తున్నటువంటి వెంకటేష్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తాను. ఇంతటితో ఈనాటి సిటీ న్యూస్ సమాప్తం. రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.